నాతోటి పిరమిడ్ మాస్టర్లందరికీ నా ధ్యానాభివందనాలు. నా పేరు ఎర్నేని ప్రసాదరావు. మిత్రులారా, వీఆర్ ఆల్ వన్. మనందరం ఒక్కటే, ఇంక్లూడింగ్ ఆల్ ది గ్రేట్ మాస్టర్స్. ఎందుకంటే మీలో నాలో 84 లక్షల జీవరాశుల్లోనూ ప్రవహించేది ఒకే ఒక దివ్య శక్తి, అదే ఆత్మ, దివ్యాత్మ. దీన్ని ఉపనిషత్తులో అద్భుతంగా చెప్పారు. ఓం ఏకోసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదాయ కరోతి తమాత్మస్థం ఏం నుపశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నా తరీషా. ఒకే ఆత్మ అనేక రూపాల్లో ఉన్నది. ఇక్కడ 84 లక్షల జీవరాశుల్లోనూ శ్వాస ఉన్నది, మనలోనూ ఆ శ్వాస ఉన్నది. శ్వాస మీదే ధ్యాస. ఎందుకు? కేవలం శ్వాస మీదే ధ్యాస ఎందుకు? ఎందుకంటే శ్వాస ప్రాణము కనుక, ప్రాణమే జీవము కనుక, జీవమే విశ్వము కనుక, ఆ విశ్వమే దైవము కనుక, అదే మనము కనుక. సో వీఆర్ ఆల్ గాడ్స్. ఆ ఎరుక కొరకు ధ్యానం చేయాలి. అది శ్వాస మీద ధ్యాస. తీగ లాగితే డొంకంతా కదులుతుందంటారు. ఎప్పుడైతే ఈ శ్వాసను దేహపరంగా, మనసు పరంగా, బుద్ధిపరంగా అనుభూతిస్తామో, నేను ఆత్మనే, మీరు ఆత్మలే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆత్మ అంటే ఒక ఎనర్జీ, ఒక దివ్య శక్తి. నక శిఖ పర్యంతము ఆపాద మస్తకం, నిద్రలో మెలకువలో కూడా జనించిన కాడి నుంచి మరణించిన వరకు ఇది ప్రవహిస్తూనే ఉన్నది మిత్రులారా. మరి మనం ప్రాపంచిక పరంగా ఎన్నో అనుభూతిస్తున్నాం. మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన సంపద, మన ఇల్లు, ఒళ్ళు అన్నీ ఫీల్ అవుతున్నాం. ఏది ఉంటే ఇవన్నీ ఫీల్ అవుతున్నాం? ఇదే నా ప్రధానమైన ప్రశ్న. ఇదే పిఎస్ఎస్ ఉంటో ప్రశ్న మిత్రులారా. ఏది ఉంటే ఇదంతా ఫీల్ అవుతున్నామో? శ్వాస ఉంటేనే ఈ అనుభూతులన్నీ ఉన్నాయి. మరి మనం శ్వాసను ఫీల్ అవుతున్నామా? ఇదే లోపం. లోపమే కాదు, ఇది మహాపాపం కూడా. సో మిత్రులారా, దీనికేమీ పాండిత్యం అక్కర్లా. ఒక రత్నాకరుణ్ణి తీసుకోండి. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. ఆయన మీలాగా మనలాగా ఎందరో పండితుల్లాగా ఒక పామరుడే. ఆయన ఒక అజ్ఞాని, ఒక ఆటవికుడు, దారిపోయే వాళ్ళని పట్టుకుని కొట్టుకుని తిని బతికినవాడు. పత్రిజీ లాంటి మహానుభావులు ఉపదేశం చేత జ్ఞానోదయమై మనకులాగా కూర్చుండిపోయాడు అంతే ధ్యానంలో. ఎలా చేశాడు ధ్యానం? మట్టిలో మట్టి, చెట్టులో చెట్టు, పుట్టలో పుట్టయిపోయాడు అంతే ఆయన. అది ధ్యానం అంటే. మనలో దివ్యశక్తి ఏదైతే ప్రవహిస్తుందో దానిలోకి ఈ దేహపరంగా, ఈ మనసు పరంగా, ఈ బుద్ధిపరంగా మనం ట్రాన్స్ అయిపోవాలా పూర్తి ఎరుకతో. ఇది కండిషన్ మిత్రులారా, బుద్ధిపరమైన ఎరుకతో. అప్పుడే తత్సంబంధమైన జ్ఞానము మనకు ప్రాప్తిస్తుంది. అలా కూర్చుండిపోయాడు వాల్మీకి. కొన్ని సంవత్సరాలు అలా కూర్చుండిపోయాడు మిత్రులారా. మరి మనం ప్రాపంచిక పరంగా ఎన్నో చదువుకుంటున్నాం, ఎంతో కొంత జ్ఞానం ఉన్నది. మనం ఎందుకు ఆ స్థితికి చేరలేదు? అలా కూర్చుండిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత అదే దారిన ఎవరైతే బోధించారో మహానుభావులు, అదే దారిన మళ్ళీ రిటర్న్ అవుతుంటే
ఒక పుట్టలోంచి వెలుగు కాంతి ప్రసరిస్తోందంట. ఏమిటి పుట్టలోంచి కాంతి ప్రసారం అవుతోంది అని వాళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తే, అవును, మనం కొన్ని సంవత్సరాల కిందట ఒక ఆటవికుడికి ధ్యానం నేర్పాం. ఆయన అలా కూర్చుండిపోయాడు. కూర్చుని సాధన చేయటం వలన అతని శరీరము కాంతి శరీరం అయిపోయింది. ఎవరైతే ధ్యానం చేస్తారో జ్ఞానపరమైన కాంతి మన భ్రూమధ్య నుంచి లేదా బ్రహ్మ రంధ్రము నుండి మనలోకి ధారాళంగా ప్రవహిస్తుంది మిత్రులారా. అప్పుడే ఆ స్థితిలోనే మనలోని వ్యర్థాలన్నీ దగ్ధమవుతాయి. దేహపరమైన వ్యర్థాలన్నీ దగ్ధమవుతాయి. మనసుపరమైన మలినాలన్నీ మాడిపోతాయి. బుద్ధిపరమైన అజ్ఞానం కూడా దగ్ధమై ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యమై, మనసు నిర్మలమై, బుద్ధి అనంతమైన దివ్య ఆత్మ జ్ఞానంతో విరాజిల్లుతాడు ఆ మనిషి. దాని కొరకు ధ్యానం. ధీ ప్లస్ ఆనమో. ధీ అంటే బుద్ధి, ధీ అంటే ధైర్యం అని కూడా. ధైర్యము గలవాడే బుద్ధిశాలి, బుద్ధిశాలే ధైర్యశాలి. వాడే ధ్యానంలో కూర్చుంటాడు. ఈ రెండు తక్కువైన వాళ్ళు డిపెండెంట్స్ అవుతారు. పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, నోములు చేస్తారు. ఈ ధ్యానంలోకి పిఎస్ఎస్ మూమెంట్లోకి రాక మునుపు మనం అందరం ఆ విధంగా బతికిన వాళ్ళమే. సో మిత్రులారా, అట్టి జ్ఞానం కొరకు ద అల్టిమేట్. ఎందుకంటే కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలకు పూర్వం సూర్యుడిలో ఒక పెద్ద ప్రేలుడు సంభవించినప్పుడు బిగ్ బ్యాంగ్ అన్నారు దాన్ని. అప్పుడు ఒక సూర్యుడిలో ఒక పెద్ద విస్ఫోటం జరిగింది. ఆ విస్ఫోటంలో అనేకమైన శకలాలు విరజిమ్మబడ్డాయి అనంత విశ్వంలోకి. అలా విరజిమ్మబడిన ఒకానొక శకలమే ఆస్ట్రాయిడ్ అన్నారు. అదే ఈ భూమండలం మిత్రులారా. సో మొట్టమొదట ఆ భూమి మీద రాళ్ళు, రప్పలు, బూడిదే ఉన్నాయి. కాలక్రమేణా ద ఇవల్యూషన్, పరిణామ సిద్ధాంతం ప్రకారం, డార్విన్ సిద్ధాంతం ప్రకారం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత వృక్షాలు జనించాయి. ఆ తర్వాత కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత పక్షులు, ఆ తర్వాత అదేవిధంగా పశువులు, మృగాలు, ఆ తర్వాతే ఇదిగో ఈ మానవ జన్మ మిత్రులారా. ఒక్కసారి మన ఈ అద్భుతమైన మానవ జన్మకు మనం కరతాళత్వములు చేసుకుందాం మిత్రులారా. ఇంకా నా భాషలో ఇంకా ఒకే ఒక స్టెప్ ఉన్నది. 4 ప్రధానమైన స్టెప్స్ దాటి వచ్చాం. ఇంకా ఒకే ఒక స్టెప్స్ ఉన్నది. అదే ఈ మానవుడే మహిమాన్వితుడు, మానవుడే మాధవుడు మిత్రులారా. ఆ కింద మనకంటే కింద ఉన్న జాతులకు బుద్ధి లేదు. వాటికి దేహం ఉన్నది, మనసు ఉన్నది. ఆఖరికి పర్వతాలు కూడా సంవత్సరం ఇంతెంత పెరుగుతాయి కూడా, రాళ్ళు రప్పలకు కూడా. పక్షులకు లేదు, వృక్షాలకు లేదు, పశువులకు అంతకంటే లేదు బుద్ధి. మానవుడిగా మనం రూపాంతరం చెందినాక మనకే లభించింది బుద్ధి. అందుకనే ఈ కలియుగంలో 2500 సంవత్సరాల కిందట కేవలము దేహపరంగా కాదు, మనసుపరంగా కాదు, బుద్ధితో జీవించండి అని చెప్పిన వాడే బుద్ధుడు మిత్రులారా. ఆ బుద్ధుడికి మీ కరతాళ ధ్వనులు. సో దేహపరంగా, మనసుపరంగా, బుద్ధిపరంగా మనకి ప్రధానముగా 10 అవలక్షణాలు వచ్చాయి. ఎవరైతే ధ్యాన సాధన చెయ్యరో ఆ 10 చేత ఆ మనిషి అజ్ఞానిగా మారతాడు. మానవుడిగా కాదు,
దానవుడిగా మారతాడు. వాడే రావణాసురుడు, వాడికే ఆ 10 తలకాయలు. ఆ 10 తలకాయలు పేర్లు ఏమిటో తెలుసా? 1 అహం, 2 గర్వం, మనమే, 3 వేర్పాటువాదం, 4 వితండవాదం, 5 పగ ప్రతీకారం. ఎవరికి వారు చెక్ చేసుకోండి. ఈ 5 మనలోనే ఉన్నాయా? ఇంకొక 5 ఉన్నాయి. భయం, 6 కోపం, కామం, అసూయ, ద్వేషాలు, ఈర్ష్య, ద్వేషాలు. మిత్రులారా, ఈ 10 అవలక్షణాలు. వాటి చేతే ఈ మానవుడు మాధవుడుగా, మహిమాన్వితుడుగా రూపాంతరం చెందవలసిన వాడు మానవుడు దానవుడుగా రూపాంతరం చెందుతున్నాడు. వాటిని తొలగించేందుకే మనం ధ్యానం. శ్వాసతో మనం ఎప్పుడైతే ఈ దేహము, మనస్సు, బుద్ధి మమేకమవుతుందో, అనుసంధానం అవుతుందో, ఈ శ్వాస శక్తి ప్రాణశక్తి అండి. ఇది జనించిన కాడి నుంచి మరణించే వరకు 100 సంవత్సరాలు ఉంటుంది. ఇది నడుస్తూనే ఉంటుంది నిద్రలో, మెలకువలో. దీనికేమి ఇక్కడ ఉన్న ఈ విద్యుత్ శక్తి పరికరాలకు ఆను ఆఫ్ స్విచ్లాగా ఈ శ్వాస ప్రయాణానికి, ఈ శ్వాస ప్రవాహానికి, ఈ ప్రాణ ప్రవాహానికి ఏమీ ఆను ఆఫ్ లేదు మిత్రులారా. మనకు ఆ ఎరుక లేదు. అందుకనే తత్సంబంధమైన జ్ఞానం మనకు లోపిస్తోంది. సో మిత్రులారా, ఎప్పుడైతే మనం శ్వాసతో కూడి ఉంటామో ఈ దేహం ఎరుకతో, ఇదే కండిషన్ మర్చిపోవద్దు. మీరు గంట చేయండి, పావు గంట చేయండి, 2 గంటలు చేయండి, 5 గంటలు చేయండి. నిన్న మొన్న ఎవరో అర్చన్ గారు అనుకుంటా చెప్పారు, ఎస్, 1.5 గంటల ఎరుకతో చేశారు ఆవిడ. తత్ఫలితమే చిన్న వయసులో అద్భుతమైన మాస్టర్గా ఇవాళ. ఎస్, పూర్తి ఎరుకతో. ప్రాపంచిక పరంగా మనం ఎరుకతో ఉంటున్నాం, కానీ మన శ్వాస పట్ల ఎరుక లేకపోతే ఎలాగూ, మన ప్రాణం పట్ల ఎరుక లేకపోతే ఎలాగూ? ఈ ప్రాణం ఉండగా గమనించమా, అనుసంధానం కామా, దానిని అనుభూతి చెందమా? ప్రాణం పోయినాక ఇంటిలపాది ఏడుస్తామా, దుఃఖిస్తామా? ఎంత అవివేకమండి, ఎంత అజ్ఞానమండి ఇది. ఇది ఆలోచించండి. దీనికేమీ పెద్దగా పాండిత్యం అక్కర్లేదు. చెప్పుకున్నాం కదా ఇందాక, ఒక పామరుడు, ఒక అజ్ఞాని, వాల్మీకి అంటే పుట్ట కట్టేసింది. తనలోనే పక్షులు, క్రిములు, కీటకాలు, పాములు, ఏమి ఆ స్పృహ లేదు. విశ్వంలో విలీనమైపోయాడు. వాడే విశ్వేశ్వరుడు మిత్రులారా. ఈ విశ్వాన్ని చూస్తున్నాం, కానీ విశ్వనాథుడిని మర్చిపోతున్నాం. నీలోనూ నాలోనూ ఉన్న విశ్వనాథుడిని మనం ఎరుక లేకుండా ఉంటున్నాం, గమనించటం లేదు. లోకాన్ని చూస్తే లోకనాథుడు గుర్తుకు రావాలా, ఆ స్పృహతో జీవించాలి. వాడే పిరమిడ్ మాస్టర్. ఆ విధమైన సాధన చెయ్యాలి. సో అటువంటి అజ్ఞాని ఒక ధ్యాన సాధన చేత, ఒక పత్రిజీ గారు బోధించిన ఆ అద్భుతమైన ఆ సాధన ప్రక్రియ ద్వారా ఇంతమంది వేలాది, లక్షలాది, కోట్లాది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎలా జ్ఞానులుగా రూపాంతరం చెందుతున్నారో, అభివృద్ధి చెందుతున్నారో, అదేవిధంగా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఎందరో మహానుభావులు ఆ విధంగా రూపాంతరం చెందారు. ఒకళ్ళ, ఇద్దరా, ఎంతమంది? ఒక బుద్ధుడు, ఒక జీసస్, ఒక ప్రవక్త, ఒక షిరిడి బాబా, ఒక రాఘవేంద్రుడు,
ఒక పోతులూరి వీరబ్రహ్మేంద్ర, ఎంతమందిని కన్నది ఈ భరత భూమి మిత్రులారా. ఇది యోగ భూమి. ఈ భూమి మీద మనం జనించినందుకైనా ప్రతి వ్యక్తి యోగంతో అనుసంధానం కావాలి మిత్రులారా. ప్రతి సాధకుడు, అందుకనే మానవ జన్మ అత్యున్నతమైనది అన్నారు. దేనికి మానవ జన్మ అత్యున్నతమైనది? ఎందుకంటే నువ్వే మాధవుడుగా రూపాంతరం చెందగలవు, నీకే ఉన్నది. ఎందుకంటే ఇది ముద్ర, చిన్మయ ముద్ర. ఈ దేహము, ఈ మనస్సు, ఈ బుద్ధి, నాలోని ఆ దివ్యాత్మకు, ఆ పరమాత్మ తత్వానికి ఈ మూడే మాధ్యమాలు మిత్రులారా. ఈ మాధ్యమాలకు జ్ఞానోదయం అయ్యేందుకే నిత్యం ధ్యాన సాధన. మనందరం దేవుళ్ళమే తెలుసు, కానీ తెలియంది ఎవరికి? ఆ అనుభూతి, ఆ జ్ఞానము లేనిది ఎవరికి? నా దేహానికి లేదు ఆ అనుభూతి, నా మనసుకు లేదు, నా బుద్ధికి లేదు. దాని కొరకే ధ్యాన సాధన. ఎస్, వీఆర్ ఆల్ గాడ్స్, బట్ వీ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్. అనుభూతి కావాలా? అనుభూతే జ్ఞానము, అనుభవమే జ్ఞానము, జ్ఞానమే శక్తి, శక్తే దైవము మిత్రులారా. అందుకే మానవ జన్మ సార్థకం చేసుకోవాలి. మనం చేయటమే కాదు, మన నెక్స్ట్ తరానికి కూడా, మన పిల్లలకు, మన మనవాళ్ళకి, అందరికీ కూడా చెప్పండి. దయ ఉంచి ధ్యానం చేయండి. 5 ఏళ్ల మనవాడికి 5 నిమిషాలు చాలు, 10 ఏళ్ల వాడికి 10 నిమిషాలు చాలు. మినిమం 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి 50 నిమిషాలు మినిమం, బట్ నో మ్యాక్సిమం మిత్రులారా. మేము ధ్యానం చేసిన రోజుల్లో రోజుకి కూర్చుంటే 3, 4, 5, 6 గంటలు సమాధిలోకి వెళ్ళిపోయేవాడిని. వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్. ఎందుకంటే ఒక అద్భుతమైన అఖండ జ్యోతి నుంచి ఏర్పడినది ఈ భూమి. ఈ భూమి నుంచి ఆవిర్భవించిన వాళ్ళం మనము. ఏ జ్యోతి అయితే, ఏ వెలుగైతే, ప్రకాశమైతే మరి ఆ సూర్యుడిలో ఉన్నదో ఆ కాంతి, ఆ ప్రకాశం, ఆ వెలుగు మీలో, నాలో, మనందరిలోనూ ఉన్నది మిత్రులారా. ధ్యానము ద్వారా అది పెళ్ళుబుక్కుతుంది, అది ప్రకటించబడుతుంది. ఆ వెలుగే ఆత్మజ్ఞానము మిత్రులారా, ద అల్టిమేట్. అందుకని ఆత్మజ్ఞానమే అన్నిటికన్నా ముఖ్యము. ఎందుకంటే మనతో పాటు మన డబ్బు రాదు, మన పొలం రాదు, మన బంగారు రాదు, మన భార్య రాదు, వారి పిల్లలు రాదు. ఏదొస్తుంది? మనతో ఈ జన్మలో ఏ అద్భుతమైన సాధన చేశామో తత్సంబంధమైన ఆత్మజ్ఞానమే జన్మలు మనతో వస్తుంది మిత్రులారా. అది తప్ప ఏదీ రాదు మనతో. ఈ పదవులు రావు, ఈ డబ్బు రాదు. అందుకనే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పదే చెప్పేవారు, కేవలము డబ్బు ఉన్నవాడు దరిద్రుడు, జ్ఞానమున్నవాడొక్కడే నిజమైన భాగ్యవంతుడు అని చెప్పిన ఏకైక గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మిత్రులారా. మనం చూసాం, ఎంతోమంది ఇక్కడ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరం చూసాం. ఈ పిఎస్ఎస్ మూమెంట్ రాకమునుపు, పత్రిజీ రాకమునుపు మాంసాహారం తినకూడదు అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏ కాషాయ వస్త్రదారుడైనా, ఏ గెడ్డాలు మీసాలు పెంచి భజనలు చేసి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసిన వాళ్ళు చెప్పారా మనకి? ప్రాథమికమైన తప్పే, దారిని నివారించారే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. ఎప్పుడైతే మనం శ్వాసను ఫీల్ అవుతామో, బాడీలీ, మైండ్లీ, గుర్తుపెట్టుకోండి, దేహపరంగా, మనసు పరంగా దీన్ని ఫీల్ అవ్వండి, ప్రాణాన్ని. ఎందుకంటే ప్రాణంతో ఉన్నాం ఇక్కడ. దాన్ని అనుభూతించకపోతే ఎలాగూ? మన డబ్బులు ఫీల్ అవుతాం, మన భార్య, మన పిల్లలు, మన వ్యాపారం, మన వ్యవసాయం ఇవన్నీ ఫీల్ అవుతాం.
అరే బాబా, నువ్వు దేనితో ఉన్నావో దాన్ని అనుభూతి చెందకపోతే ఎలాగూ? నువ్వు అనుభూతి చెందితేనే కదా, అనుభవిస్తేనే కదా తత్సంబంధమైన జ్ఞానము నీలోకి ప్రవేశించేది. ఆ జ్ఞానమే ఆత్మజ్ఞానము. శ్వాసశక్తి, అదే ప్రాణశక్తి, అదే జీవశక్తి, అదే విశ్వశక్తి, అదే దైవశక్తి, దివ్యశక్తి. మిత్రులారా, దైవం కాదు, దివ్యం. దేవుడు కాదు, దివ్యుడు. ప్రకృతి పదం దివ్యుడు. దివ్యుడు అలా దేవుడైంది. మన గోదావరి పేరు, అసలు పేరు గోదాశబరి. ఆ గోదాశబరల్లా గోదావరి అయింది. ఆ వా పోయి గోదావరి అయింది. ఆ దాగడ పోయి ముందు ముందు గోరి అవుతుందేమో, జాగ్రత్త పడదాం. మిత్రులారా, మూలంలోకి వెళదాం. ఈ సాధనతో పాటు మరొక్క 2 విషయాలు మనం చేయాలి. నిత్యం స్వాధ్యాయం చేయాలి. ఉదయం ఎవరో చెప్పారు, స్వాధ్యాయం చేయాలి. గురుగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, సాధన చేయండి. సరస్వతి 100కి 100 పాళ్ళు నువ్వు ఆ ఆత్మజ్ఞానాన్ని అనుభవించాలంటే సాధన చేయాలి. రూపనామ మంత్ర రహితంగా. ఎందుకు ఎక్క రూపం, నామం ఎందుకు, మంత్రం ఎందుకు? ఎప్పుడైతే ఈ 3టిని నువ్వు అవపోసన పడతావో, వాటిని అనుసరిస్తావో, యూ విల్ బికమ్ ఏ డిపెండెంట్. బట్ ద పిరమిడ్ మాస్టర్ ఈజ్ ఏ ఇండిపెండెంట్. దానికోసం పరితపించాడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. నిజమైన స్వాతంత్రం మనకు 75 ఏళ్ళ కింద వచ్చింది. కానీ ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ ఆవిర్భవించినాకే ప్రతి మానవుడికి ఈ దేశంలో నిజమైన ఆత్మ స్వాతంత్ర్యం వచ్చింది. మిత్రులారా, దానికోసం పరితపిద్దాం. దీనికోసం మనం ఏమి భార్య పిల్లల్ని, వ్యాపారాలని, ఏటిని వదలలేకర్లా. కానీ సత్యంతో జీవిద్దాం, ధర్మంతో జీవిద్దాం, అవ్యాజమైన ప్రేమతో జీవిద్దాం. మిత్రులారా, దైవ లక్షణాలు 5: ప్రేమ, దయ, కరుణ, మిత్రత్వం, సమస్త జీవకోటితో ఆత్మపరమైన బంధుత్వం. మిత్రులారా, ఒక వాల్మీకి, ఒక కోయవాడు, ఒక ట్రైబల్ ధ్యానం చేసి, తపస్సు చేసి, దీక్షతో, అక్షరం ఒక్క జ్ఞానం లేనివాడు మొట్టమొదట సాంస్క్రిట్లో అద్భుతమైన రామాయణం గాథ రాశాడండి. ఎంత ఆశ్చర్యం అండి ఇది! ఆ రామాయణంలోని రాముడి పాత్ర ఈ భూమండలం ఉన్నంతకాలం ఉంటాయి. ఎందుకు రాశాడు రామాయణం? ఆ రాముడు విగ్రహాలకు పెద్ద పెద్దగా కట్టి, గుళ్ళు పెద్ద పెద్దగా కట్టి భజనలు చేయటానిక కాదు. మిత్రులారా, ఒక ఆదర్శవంతమైన వ్యక్తి నిర్మాణం కొరకు ఆ రాముడి పాత్ర, ఒక ఆదర్శవంతమైన రాజ్య పరిపాలన కొరకు ఆ రామరాజ్యము. మిత్రులారా, దాని కొరకు రామాయణం. ఇన్ ద సేమ్ వే మహాభారతం ఎవరు? వ్యాసుడు. భగవద్గీత ఎవరు చెప్పారు? వ్యాసుడు చెప్పాడు. ఆది గురువు అయిన, ఆది దేవుడు శివుడైతే ఆది గురువు వ్యాసుడు. మిత్రులారా, అష్టాదశ పురాణాలు రాశాడే, అద్భుతమైన భగవద్గీత రాశాడే, చెప్పాడే, ఉద్ధరేదాత్మనాత్మానాత్మానం సాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మల. ఎంత అద్భుతంగా ఓపెన్గా చెప్పాడండి. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవడికి వాడే మిత్రుడు, ఎవడికి వాడే శత్రువు అని అద్భుతంగా చెప్పాడే. మనం వీటన్నిటినీ కూడా, ఈ థియరీని అంతటినీ మనం ఆరాధిస్తున్నాం. ఆరాధించడం వల్ల ఏమీ లాభం లేదు. ఆచరణ రావాలి. ఆచరణాత్మకమైన జీవం. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ఈ సందర్భంగా చెప్తున్నానో, మీకు మీరే చెక్ చేసుకోండి. మన గుణ కర్మ స్వభావాలలో మార్పు వస్తుందా లేదా? సాక్షిభూతంగా మీకు మీరే గమనించుకోండి.
మన డే టు డే లైఫ్లో ఆ మార్పు రావాలి, ఆ నిబద్ధత రావాలి. ఆ అనుభవాలు చెప్పాలంటే ఇప్పుడు సమయం కాదు. అటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. 2009లో నేను గురువుగారు ఎంపీగా నిలబడి ఎర్నేని అని చెప్పినప్పుడు, ఏలూరు ఎంపీగా నిలబడినప్పుడు, అప్పటి వరకు నేను ధ్యానం చేస్తున్నాను, వ్యవసాయం చేస్తున్నాను, వ్యాపారం కూడా చేస్తున్నాను, పెద్ద పెద్ద సంస్థలను నడిపాను. ఎస్, ఒక ప్రోడక్ట్ ఏజెన్సీ ఉండేది నాకు అనేకమైన వ్యాపారాలతో పాటు. ఎస్, ఒక ప్రోడక్ట్ అమ్మేవాడిని. అది ఒక గుట్కా ప్రోడక్ట్. ఆ ఒక్క ప్రోడక్ట్ మీదే నాకు నెలకి 1,00,000 నుంచి 5,00,000 లాభం వచ్చేది. ఎప్పుడైతే నేను ఎంపీగా నామినేషన్ వేశానో, ఒక నిబద్ధతకు, ఒక సత్యం, ఒక ధర్మం మన లోన్ నుంచి తన్నుకు వస్తుందండి ధ్యానం చేస్తే. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్తున్నాను. మనం ఎన్నో ప్రాపంచిక విషయాలు నిజాయితీగా చేయటం లేదు. ఆమె కరెక్ట్? ఎస్. కానీ ఈ అద్భుతమైన ప్రాంగణంలో మిమ్మల్ని అందరినీ ఒకటే ఒక కోరిక కోరుతున్నాను. ధ్యానం ఒక్కటి నిజాయితీగా చేయండి, నిజాయితీగా చేయండి, నిజాయితీగా చేయండి. నిజము ప్లస్ అయితే నిజాయితీ. నిజము అంటే సత్యము, సత్యమే నీవైతే. సత్యము అంటే దైవం, ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాడు మహాత్ముడు. మిత్రులారా, ఈ మానవ జన్మను సార్థకం చేసుకుందామని మరొక్కసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేద్దాం. మనమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని అందిద్దాం. ఎవరం కూడా దేనిని ప్రాపంచిక పరంగా ఎవరిని వదలనక్కర్లా. సంసారిగా ఉంటూనే సంసారమే నిర్వాణము మిత్రులారా. ఎవరి వాస్తవానికి వారే కారకులు మిత్రులారా. ఇదే పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క ప్రధానమైన స్లోగన్స్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.